హాయ్, వెల్కమ్ టు వికెటాక్స్. వైసీపీలో ఏ మచ్చ లేదు, ఏ కేసు లేదు, ఎవరికైనా సమాధానం చెప్పగలడు, లేకపోతే ఎవరికి ఏ ఆపద వచ్చినా వైసీపీలో దిక్కు జగన్మోహన్ రెడ్డి, సజ్జల భార్గవ గారు, సజ్జల రామకృష్ణ వీళ్ళెవరూ కాదు, వన్ అండ్ ఓన్లీ పేరు నాని. ఆయన ఒక్కడే ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి చోటకి వెళ్ళి అంటే సోషల్ మీడియా కార్యకర్తలకి అరెస్టులు చేసిన చుట్టుపక్కల జిల్లాలో మరి ముఖ్యంగా ఆయన వెళ్ళేవాడు. గుంటూరు జిల్లాకు కూడా ఆయనే వెళ్తూ ఉండేవాడు. నాయకుల మీద ఏదైనా ఇబ్బందులు వచ్చినా కానీ ఈయనే మాట్లాడేవాడు. అంటే జోగి రమేష్ లేకపోతే ఇంకొకరు ఎవరి మీదైనా ఆయన కేసులు పెట్టినా ఏ విషయం మీదైనా సరే ఈయనే మాట్లాడేవాడు. ఒక 2 వారాల నుంచి నడుస్తుంది మన రేషన్ బియ్యం, అంటే ఓన్లీ మచిలీపట్నం పేరు నాని గారి గోడంలో ఉన్నటువంటి రేషన్ బియ్యం మాయమైనాయి కదా, ఆ బియ్యం విషయం. ఫస్ట్లో 300 బస్తాలు అన్నారు, 600 అన్నారు, 1000 అన్నారు, 3000 అన్నారు, 4000 అన్నారు, చివరికి 7577 బస్తాలు. 7577 బస్తాలు అంటే ఒక్కొక్క బస్తా వచ్చేటప్పటికి 50 కేజీలు బస్తా వచ్చేటప్పటికి. అందులో క్వింటాల ఆ లెక్క మెట్రిక్ టన్ అంటే 3.7 అంతా దాదాపు మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అయితే వాళ్ళ గూడెంలో ఉన్న బియ్యం మాయమైనవి అని చెప్పి గత 2 రోజుల నుంచి జరుగుతుంది. పేరు నాని గారు నాకు సంబంధం లేదు అంటలా. గూడెంలో పోతే 10 బస్తాలు లేకపోతే 100 బస్తాలు పోతాయి. ఎందుకంటే ఈ గోన్ సంచుల్లో ఉంటాయి జూట్ బ్యాగులు కదా, ఆ జూట్ ఏదన్నా లూజ్ అయ్యి వీళ్ళు హమాలీలు ఆ హుక్కులేసి లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు ఏమన్నా చిల్లులు పడి కారిపోతే 100 బస్తాలు పోయినాయో ఎత్తుకుపోయినాయో అనుకోవచ్చు. కానీ 7577 బస్తాలు మాయం అవటం అంటే ఆయన తరుగొచ్చింది నేను డబ్బులు కడతాను అంటాడు. ఎందుకు తరుగొచ్చింది? 10-100 బస్తాలు అయితే తరుగు అనుకోవచ్చు. ఇన్ని వేల బస్తాలు తరుగు రావటం అంటే డబ్బులు కడతానంటే ఏమైనాయి? ప్రభుత్వానికి సంబంధించి, అది మీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పేదలకి పంచిపెట్టేటువంటి రేషన్ బియ్యం, ఆ బియ్యం 7577 బస్తాలు మాయమైనాయి. మీ గోడౌన్ నుంచి ఎక్కడికి వెళ్ళి మీరు తిన్నారా? పోనీ మీరు ఎక్కువ పంచిపెట్టారా? మీ నియోజకవర్గం కానీ కృష్ణా జిల్లా మొత్తం కానీ ఏమైనా పంచిపెట్టారా? ఎంతమందికి పంచిపెట్టారు? ఎక్కడ పంచిపెట్టారు? పోనీ ఎలా మాయమైనాయి? పందికొక్కులు తిన్నాయా? పోనీ ఎలుకలు తిన్నాయా? లేకపోతే చాలల్లోనే ఉంది పిట్టలు తినేసినాయా? పిచ్చుకలు పక్షులు ఏమైనా తినేసినాయా? ఏమైనాయి? 7577 బస్తాలు. చెప్పేదానికి కూడా ఒక అర్థం పర్థం ఉండాలి నానిగారు. విలువలు, ఓలవలో విశ్వసనీయత, కొలతలు అని చెప్పేసి మీరు అంటారు కదా మా పార్టీ అని. ఇదా? కృష్ణా జిల్లాలో నాకు తెలిసినంతవరకు ఇలాంటి స్కాములు చేసే నాయకుడు ఎవరు లేరు. ఫస్ట్ మీరే బహుశా. అంటే ఎంత నిజాయితీగా మాట్లాడతారు మీరు అసలు. శుద్ధపూస సాంప్రదాయంలాగా చెప్తారు మీరు మాటలు. నాకు సంబంధం లేదు, నా దాంట్లో పోలేదు, నా లెక్కలు ఇంతే ఉన్నాయని చెప్తే ఎంతో బాగుండేది అనుకున్నాం. ఇన్ని రోజులు ఎక్కడన్నా వచ్చిద్దేమోనని. ఏదో కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది, కక్షపూరితంగా కేసులు పెడుతున్నారంటే, కక్షపూరితం అయితే నాకు సంబంధం లేదు, నాకు నా కుటుంబానికి అసలు ఎక్కడికి పోవాలా, ఇదిగో వచ్చిన లెక్కలు మీ గోడంలో ఉంటాయి కదా, ఇన్నో అవుట్ సరిగ్గా ఎంత వస్తుంది, బయటికి ఎంత వెళ్తుందని చెప్పి రికార్డ్ మెయింటైన్ చేసేది, గోడౌన్ మెయింటెనెన్స్ చేసేది మీరే కదా. ఆ గోడౌన్ సివిల్ సప్లై వాళ్ళకి ఇచ్చినా అది మెయింటెనెన్స్ అంతా మీదే కదా. ఆ డబ్బులు ఏమి అంటే ఆ లెక్కలు ఏమైనాయి అంటే వాడుకున్నారు మీరు. ప్రజల సొమ్ము అక్రమం చేశారు. అక్రమ రవాణా అంటే బహుశా ఇదే. ఎక్కడ పోయి ఉంటాయి అయ్యో, కాకినాడో వైజాగో లేకపోతే ఇంకేదైనా పోర్ట్లకి చెన్నై కానీ వెళ్ళిపోయి ఉంటాయి. మీ గురించి ఎవడు మాట్లాడతలేదు చూసావా మీ పార్టీలో నానిగారు? ఎవరు రావట్లే, అందరి కోసం మీరు మాట్లాడేవాళ్ళు. ఇవాళ ఏ ఒక్కరు మీ గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మీరు తప్పు చేశారుగా, దొరికారు. ఇది చూద్దాం. ఇంకా అంటే 5 మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ప్రజలు. అది కూడా భారీ, ఒకే ఒక్క పార్టీకి 157 సీట్లు. మామూలు విషయం కాదు. మొదటిసారి అధికారంలోకి వచ్చేటప్పటికి అన్ని సీట్లు వచ్చినాయి. అసలు కన్ను మీను కానలేదు. అది ఇప్పుడు అర్థమవుతుంది. మీరు 5 ఏళ్లలో మీరు ఫస్ట్ టైము పరిపాలన ఇచ్చినప్పుడు మీరు ఎలాగ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసి ఉండుంటే ఇవాళ
11 11 అని చెప్పేసి మిమ్మల్ని ఆడించరు. అంటే ఇది తప్పేం లేదు, గతంలో మీరు అన్నారు టీడీపీ వాళ్ళని, ఇప్పుడు మిమ్మల్ని వేసుకుంటున్నారు అంతే, తేడా ఏం లేదు. వాళ్ళకి 23 వస్తే మీకు 11, ఇంకా దరిద్రం. ఎందుకు? ఇలాంటి పనుల వల్లే. ఇంకా బయటికి ఎన్ని ఉన్నాయో దరిద్రాలు. ఇంకా మిగతా సకల శాఖల్ని ఇక్కడ తోడతా ఉంటారు, ఏం వదలరు. వైసీపీ పార్టీ ఉంటుందో సర్దిపడిపోద్దో సర్దేయటమా అనేది రాను రాను ఇంకో సంవత్సరంతో క్లారిటీ వచ్చేసింది జనాలకి. కార్యకర్తలు ముఖ్యంగా ఎవరో కూడా పార్టీ మీద హోప్స్ పెట్టుకోవద్దు. అది శాసన రాజకీయాలు అయితే కరెక్ట్ కాదు. అది చాలా క్లియర్గా ఎలిమినేట్ అవుతున్నారు ఒక్కొక్కరు. ఫ్యాన్ ఆగిపోయే పరిస్థితి అయితే ముందు ముందు చాలా క్లియర్గా కనపడుతుంది. అరెస్ట్ అవుతారా నాని గారు, లేకపోతే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో జయసూద గారు, ఆవిడని అరెస్ట్ చేస్తారా, మరి ఇద్దరిని కలిపి అరెస్ట్ చేస్తారా? వెయిట్ చేద్దాం. ఇంకో 4 రోజులైతే క్లారిటీ వస్తుంది. కంగారేముంది? తప్పైతే పేరు నాని గారు చేసినట్లయితే ఆయన ఒప్పుకున్నాడు, ఆయన నోటమ్మట ఆయనే ఒప్పుకున్నాడు, శుద్ధపోసేం కాదు. రాజకీయాలు మాత్రం భలే మెలిగిలు తిరుగుతున్నాయి. ఏ పార్టీని ఎవడు ఎలా ఢీ కొడుతున్నారు అనేది అస్సలు అర్థం కావట్లా. మంచి రంజుగా నడుస్తుంది. వైసీపీ పార్టీకి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది కష్టకాలమే. ప్రతి విషయాన్ని కొంతమంది ఉన్నారు, ప్రతి విషయాన్ని భుజాన్ని వేసుకొని ఏదో అసలు మా అంత నిజాయితీ పరులు లేరు, మా అంత నిజాయితీ పరులు లేరు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్పడం చాలా విడ్డూరంగా అనిపిస్తుంది. చేసేవన్నీ చేశారు. ఈరోజు ఎవరో స్టూడెంట్ వింగ్ నాయకుడు ఎవరో మాట్లాడారు డిఎస్సి గురించి. మనం గత 5 ఏళ్లలో ఆ సచివాలయమును ఆ నర్సింగ్ పోస్టులు అవి తప్ప ఏమీ లేవు, డైరెక్ట్ ఉద్యోగాలు. ఆ గ్రూప్ 1 ఆ చివరిలో ఏదో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చాం, రెండోసారి ఆగిపోయింది. అంతమించి ఏమి ఇచ్చాం? ఆ ఎస్ఐ పోస్టులు ఒకటి, కానిస్టేబుల్ పోస్టులు వేసారు కానీ అవి జరగల. ఎస్ఐ పోస్టులు కూడా 400 పోస్టులు, అవి కూడా ఏదో చివరిలోకి లాక్కొచ్చారు ఎలాగోలా. పేరు నాని గారి విషయం అయితే మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది. నవ్వుకుంటున్నారు జనాలు. నిజాయితీగా పనిచేసి అంటే ఇదే నిజాయితీరా బాబు అని చెప్పి నవ్వుకుంటున్నారు జనాలు. ఏదైనా కానీ బాయ్.